ప్రపంచంలో నేను ఈ పని జేస్తేనే బతకగలుగుతాను. ఇగో వీళ్ళతో ఉంటేనే బతకగలుగుతాను. ఇది నేను శరీరం. ఈ శరీరాన్ని పోషించుకోవడానికి పలానా పని జేయాలి. లేకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే వీళ్ళు లేకపోతే నేను బతకలేను. ఈ ధర్మాలు నన్ను రక్షిస్తున్నాయి. అనేటువంటి భావాలన్నిటిని వదిలేసి అంటే ఇక నువ్వు పూర్తిగా శరీర భ్రాంతి నుంచి బయటకొచ్చేసావు. శరీర భ్రాంతి నుంచి బయటకొచ్చేసి అదే విధంగా కేవలం శరీర భ్రాంతి నుంచి బయటికి రావడమే కాదు. బ్రహ్మ జ్ఞానం పట్ల తన యొక్క ప్రయాసని పూర్తిగా వదిలేసి బ్రహ్మ జ్ఞానం పొందాలి. లేకపోతే బ్రహ్మనవ్వాలి, బ్రహ్మలో లీనమైపోవాలి అనేటువంటి చేష్టలేమి చేయకుండా నిర్వ్యలీకం అంటే నిష్కపటం అంటే ఎటువంటి కపట భావం లేకుండా, ఎటువంటి తన ప్రయోజనం కోసం ఎటువంటి కోరికలు కలక్కోకుండా ఎవరైతే అలాంటి విశుద్ధ భావంతో భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయిస్తారో వాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళు పూర్తిగా దేహ భ్రాంతి నుంచి బయటకొచ్చేసారు. ఇక దేహ భ్రాంతి లేదు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరేణ నిర్మలత్వం ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే. సర్వోపాధి వినిర్ముక్తం అంటే అన్ని రకాలైనటువంటి ఉపాధుల నుంచి ముక్తుడై, అంటే ఉపాధులు అంటే ఏంటి? నేను ఫలానా వ్యక్తిని, ఫలానా ఊరోడిని, ఫలానా కుటుంబం నాది, ఫలానా వ్యక్తికి భార్యని, లేకపోతే భర్తని, లేకపోతే కొడుకుని, లేకపోతే నంటిని, తండ్రిని, లేకపోతే మామయ్యని, లేకపోతే ఈ దేశం వాడిని, ఈ కులం వాడిని, ఈ జాతి వాడిని, ఇయన్నీ భావాల నుంచి బయటకొచ్చేసి కేవలం ఒకటే భావం, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అనేటువంటి భావం మీదే నిలబడి, అదే కాదు ఇంక నేను భగవంతుడిలో లీనమైపోవాలి అనేటువంటి భావాన్ని కూడా వదిలేసి, అటువంటి జ్ఞానాన్ని కూడా నువ్వు ఆశ్రయించకుండా కేవలం భగవంతుడి యొక్క సేవకుణ్ణి సేవ మాత్రమే చెయ్యాలి. సాక్షాత్తు సేవ మాత్రమే చేయాలి. అంటే శ్రవణ కీర్తనాది రూప సేవ. సేవ అంటే మళ్ళీ కర్మ చేసి ఆఫర్ చేయటం కాదు. శ్రవణ కీర్తనాది రూప భక్తినే చెయ్యాలి. అది ఎందుకోసం? కేవలం భగవంతుడి ఆనందం కోసమే. నాకు ఎటువంటి ప్రతిఫలం యొక్క ఆశ లేదు. ఎటువంటి కపట బుద్ధి లేదనమాట. ఇంక నాకు వెనక్కి ఇది కావాలి, అది కావాలి నేను కోరుకోకూడదు. కేవలం భగవంతుడి యొక్క ఆనందం కోసం ఎటువంటి స్వార్థం లేకుండా సో శ్రవణ కీర్తనాది రూప భక్తి గనక చేస్తే